వెల్కమ్ టు ది లియో. జగన్మోహన్ రెడ్డి అంటే అబద్ధాలు, అబద్ధాలంటే జగన్మోహన్ రెడ్డి. ఇది నేను చెప్తున్న మాట కాదు, మొన్న ఎన్నికల్లో ప్రజలు కూడా చెప్పారు. పాపం జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు సీఎంగా ఉండి చెప్పినటువంటి అబద్ధాలు విని 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 ఇసుగు చెందినటువంటి ప్రజలు, బాబు నువ్వు ముఖ్యమంత్రిగా మాకు అవసరం లేదు అని ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా 11 సీట్లకు పరిమితం చేస్తే పాపం పక్క రాష్ట్రం వెళ్ళి ఉండాల్సిన పరిస్థితి. ఈ 16-17 నెలల్లో గట్టిగా జగన్మోహన్ రెడ్డి ఒక 20 సార్లు 30 సార్లు ఏపీకి వచ్చాడో లేదో, అది కూడా ఏంటంటే శివరాజకీయం చేయడానికి వచ్చాడు తప్ప ఎప్పుడు రాలా. పక్క రాష్ట్రం బెంగళూరులోనే ఉండేవాడు. పాపం అవసరమైతే పొద్దునే వచ్చి సాయంత్రం తిరిగేవాడు, కానీ ఎప్పుడు కూడా రాష్ట్రానికి వచ్చేవాడు కాదు. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి రేపు పొద్దున్న నేను ముఖ్యమంత్రి అవుతానని చెప్పుకునే వ్యక్తి కనీసం మాట్లాడితే అర్థం ఉండాలి. సరే ఏదో ఒక 5% 10% కల్పితాలు ఉంటే ఉండుండొచ్చు, మనం చెప్పట్లా. ఏ రాజకీయ నాయకుడు డబ్బు కొట్టుకోవడానికి నేను చెప్పట్లా. కానీ జగన్మోహన్ రెడ్డి నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు. వాస్తవంగా ఫిగర్స్ అన్నీ కూడా వాస్తవంగా కనపడినా, ఇది వాస్తవం అని తెలిసినా, దానికి ప్రభుత్వ ఆధారాలు ఉన్నా అవన్నీ కూడా తీయకుండా జగన్మోహన్ రెడ్డి చెప్పటం, సాక్షిలో ప్రచురించడం, వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం. అంటే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఏంటంటే ప్రజలు గొర్రెలేక. జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటాడంటే, జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏంటంటే ప్రజలు అనే వ్యక్తులు నేను ఏది చెప్తే అదే నమ్ముతారు, ఒక విషయాన్ని బలంగా పదే పదే రుద్దితే అదే నిజమని నమ్ముతారనే భ్రమలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అయితే జగన్మోహన్ రెడ్డి అలా అనుకోవడానికి ఒక రీజన్ ఉంది. జగన్మోహన్ రెడ్డి పదే పదే రుద్దితే ప్రజలు నమ్ముతారు అనుకోవడానికి ఒక రీజన్ ఉంది. 2019 ఎన్నికల్లో బాబాయిని సొంత కుటుంబం వాళ్ళే లేపేస్తే, సొంత తమ్ముడిగా చెప్పుకునే అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు లేపేస్తే చంద్రబాబు నాయుడు చంపాడు నరాసుర రక్త చరిత్ర అని రాసి ఆ రోజు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తే ప్రజలు కూడా కొంత నమ్మారు. ఓహో, చంద్రబాబు నాయుడు ఏమైనా రాజకీయ కక్ష ఏమైనా తీర్చుకున్నాడా ఏంటని అనుమానం వచ్చింది చాలామంది. 1, 2 డేటా చోరీ జరిగింది. చంద్రబాబు నాయుడు డేటా మొత్తం కూడా అమ్మేశాడు, డేటా మొత్తాన్ని చోరీ చేసేశాడు, మీ ఆధారు ఓటర్ ఐడీల్లో ఉన్న డేటా మొత్తం చోరీ అయిపోయిందని చెప్పి రాద్ధాంతం చేసి కేంద్రానికి కూడా ఫిర్యాదు చేశాడు. బట్ ఎన్నికలు అయిపోయాక కేంద్రం చల్లగా సాగు కవర్ ఏం చెప్పిందంటే డేటా చోరీ జరగలేదు, అది ఎవరు దొంగిలించే పరిస్థితి ఉండదు అని చెప్పింది. కానీ ప్రజలు ఎన్నికల టైంలో నమ్మేశారు. అలాగే కోడికత్తి డ్రామా స్వయంగా పొడిచినోడే ఒరే బాబు నేను జగన్మోహన్ రెడ్డి అంటే అభిమాని, నేనేదో వైరల్ అవ్వడం కోసం చేసినటువంటి పని అని చెప్పి స్వయంగా ఆ వ్యక్తే చెబితే, లేదు చంద్రబాబు నాయుడు చంపేసే ప్రయత్నం చేశాడు, నన్ను హత్యాయత్నం జరిగింది, దీని మీద సిబిఐ విచారణ అన్నాడు. మరి ఏం జరిగింది? ఆ విచారణలో స్పష్టంగా చెప్పారు ఇందులో కుట్రకోణం లేదు, చంద్రబాబు నాయుడు పాత్ర లేదని చెప్తే, ఈవెన్ ఆ కేసుకు సంబంధించి ఎన్ఐఏ విచారిస్తుంది. ఆ కేసుకు సంబంధించి ఒకరోజు కోర్టుకు కూడా హాజరవ్వాలి. నిన్ను చంపాడని చెప్పినటువంటి కేసులో నువ్వెందుకు హాజరై సాక్ష్యం చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి? సో ఇలా ఒకటి కాదు, పింక్ డైమండ్, అన్నిటికి మించి పింక్ డైమండ్. అసలు టీటీడీ హిస్టరీలోనే పింక్ డైమండ్ అనేది లేదు. కానీ ఆ రోజు పింక్ డైమండ్ అనేది ఒకటి ఉంది, అది మిస్ అయ్యింది, చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉందని చెప్పి విజయసాయిరెడ్డి నోటితో చెప్పించి ఆ రోజు కొంతమంది టీటీడీలో ఉన్నటువంటి పోజారులను ఎరగా వేసుకుని వాళ్ళ చేత కూడా పింక్ డైమండ్ అనేది ఒకటి ఉండాలి, అది మిస్ అయినట్టుగా ఉందని చెప్పి వాళ్ళ చేత కూడా చెప్పించి రాద్ధాంతం చేశారు. ఇదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కోర్టుకి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నటువంటి టీటీడీ బోర్డు పింక్ డైమండ్ అనేది లేదు అని చెప్పి తేల్చి చెప్పింది. సో ఇలా 1 కాదు 2 కాదు అనేక అబద్ధాలను జగన్మోహన్ రెడ్డి అప్పుడు నమ్మించాడు. కాబట్టి ఇప్పుడు ఇంకా అదే భ్రమలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, అదే భ్రమలో ఉన్నాడు. కాబట్టి అన్ని అబద్ధాలే. సో ఏంటి ఆ అబద్ధాలు అనేది ఒకసారి వినండి. చేసిన తర్వాత ఆ ప్రైవేట్ కాలేజీ, ప్రైవేట్ టీచింగ్ హాస్పిటల్ వాళ్ళు నడిపేటప్పుడు వాళ్ళ జీతాలు గవర్నమెంట్ ఇస్తుందంట. అంటే నెలకు ఒక్కొక్క కాలేజీలో కనీసం 5 కోట్లు జీతం మినిమం, సంవత్సరానికి ఒక్కొక్క కాలేజీకి 60 కోట్లు, 2 ఏళ్ల పాటు కనీసం అంటే 120 కోట్లు ఒక్కొక్క కాలేజీకి ఎదురు ఇస్తుందట. చెనిక్కాయలకు బెల్లాలకు ఈయన మనిషి ఇక్కడ కాలేజీలు కట్టబెట్టడమే కాకుండా మళ్ళా ఎదురు 120 కోట్ల రూపాయలు ఎదురిస్తున్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే శనక్కాయలకు పప్పు బెల్లాలకి ఆస్తులను కట్టబెట్టడమే కాకుండా ప్రభుత్వం ఎదురిస్తుంది, ఇదెక్కడ న్యాయం అన్నాడు. అసలు మెడికల్ కాలేజీలో సీట్ల అమ్మకం అనే విధానానికి తెరదీసి దాని ద్వారా వచ్చే డబ్బుతో ప్రభుత్వ కాలేజీలు నడపాలి అని చెప్పిన వ్యక్తి ఎవరు? నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి? 100 సీట్లలో 50% సీట్లను పూర్తిగా ఫ్రీగా ఇచ్చి మిగిలిన 50% సీట్లను అమ్ముకోవాలి అనే విధానానికి తెరదీసి దానికి సెల్ఫ్ ఫైనాన్సింగ్ అనే ఒక పేరు పెట్టి మెడికల్ కాలేజీ సీట్లు అమ్ముకుందా నువ్వు కాదా? ఆ డబ్బుతో మెడికల్ కాలేజీలు నిర్వహించవచ్చు అన్నది నువ్వు కాదా? మరి ఇప్పుడు ఆ డబ్బుతోనే నడుపుతారు.
ఆ డబ్బుతోనే జీతాలు ఇస్తారు. ప్రభుత్వం అంటే ప్రభుత్వం జేబులో నుంచి ఏం తీసేవట్లా. ఆ మెడికల్ కాలేజీ సీట్లు 50% సీట్లు ఏవైతే ఉన్నాయో వాటిని విక్రయించడం ద్వారా వచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా నడుపుతారు. నువ్వు చెప్పిన సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్, నువ్వు చెప్పిన పేరే అది. సో ఈ కనీసం ఇంత ఇంగిత జ్ఞానం లేకుండా మనం మాట్లాడటం. అదే స్కామ్ అయితే మరి మెడికల్ కాలేజీ సీట్లు అమ్మిన కూడా స్కామే. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆ సీట్లు అమ్మిన ద్వారా వచ్చిన డబ్బుతో కాలేజీలు నడుపుతాం, వాళ్ళకి జీతాలు ఇస్తామంటే అనేది తప్పు అయితే, జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలు సీట్లు అమ్మాలి అనే విధానానికి తెరతీసిన జగన్మోహన్ రెడ్డి అతిపెద్ద స్కామ్ చేశాడు. ముందు జగన్మోహన్ రెడ్డిని బొక్కలు వేయాలి. దీంట్లో జగన్మోహన్ రెడ్డిని బొక్కలు వేయాలి. అంటే నేను ఏది మాట్లాడుతుంది ప్రజలు గొర్రెలా నమ్ముతారు అనుకుంటే ఎలా జగన్మోహన్ రెడ్డి? ఇవన్నీ రేపు పొద్దున మనం ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఎక్కడన్నా కూడా చంద్రబాబు నాయుడు వినకుండా దీనికి ముందుకు తీసుకుని పోతే మాత్రం, చంద్రబాబు నాయుడు కాదు నాయన, ప్రజలే నిన్ను నమ్మట్లా, ప్రజలే నీ మాట వినట్లా. దానికి సంబంధించి వీడియో కూడా ఒకటి ఉంది, నేను చూపిస్తా. జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ఈ పీపీపీ అనే విధానానికి ప్రజల మద్దతు ఉందా లేదా అనేది నేను లైవ్ లో ఒక వీడియో ప్లే చేసి మీకు చూపిస్తా. దాన్ని చివరిలో ప్లే చేద్దాం. తర్వాత కాలేజీలు తీసుకున్నోని మాత్రం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలల జరగక మునిపే అందరు జైల్లో ఉంటారు. ఆ కాలేజీలు తీసుకున్నోని మాత్రం ఏ లెక్కన జైల్లో పెడతావు నేను అడుగుతున్నా. అసలు నువ్వే బెయిల్ మీద ఉన్నావు, నువ్వే దేశం దాటి అడుగు పెట్టాలంటే కోర్టు ముందుకెళ్ళి చేతులు కొట్టుకుని నిలబడాలా? మొన్న వెళ్ళొచ్చాం కదా కోర్టుకి, నాంపల్లి కోర్టుకి. మనమే కోర్టుకి వెళ్ళి చేతులు కొట్టుకుని నిలబడాలా? ఏ క్షణంలో బెయిల్ రద్దు అయితే ఏ క్షణంలో బొక్కలోకి వెళ్తామో మనకే తెలియదు. అలాంటి నువ్వు వాళ్ళని జైలుకు పంపటానని బెదిరించడం ఏందా జగన్మోహన్ రెడ్డి? గతంలో ఏమన్నాడు, నేను వచ్చిన తర్వాత టెండర్లు రద్దు చేస్తాను అన్నాడు. అప్పుడు కూడా బెదిరించాడు. ఎవడో భయపడలా, ప్రభుత్వం భయపడలా, టెండర్లలో పాల్గొనడానికి కూడా ఎవరు భయపడే పరిస్థితి లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వచ్చేది లేదు, ఆయన చేసేది లేదు. సో దానికి ఎవడు భయపడలేదు కాబట్టి ఆ కాలేజీలు తీసుకున్న వాళ్ళని జైలు వేస్తాడంట. ఫర్ ఎగ్జాంపుల్ టాటా అనేది మామూలుగానే స్వచ్ఛంద సేవా సంస్థలు నిర్వహిస్తున్నటువంటి సంస్థ. టాటా అనే సంస్థకి ఇస్తారయ్యా. ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? టాటా చైర్మన్ని తీసుకెళ్ళి బొక్కలు వేస్తావు నువ్వు? నేను అడుగుతున్నా. టాటా సంస్థల చైర్మన్ని తీసుకెళ్ళి నువ్వు బొక్కలు వేస్తావా? లేదు, సత్యసాయి ట్రస్ట్ ఉంది, సేవాభావంతో నడిచేటువంటి ట్రస్టు, ఆ ట్రస్ట్కి ఇస్తారు. అందుకని సత్యసాయి ట్రస్ట్ నడిపే వాళ్ళందరినీ తీసుకెళ్ళి బొక్కలు వేస్తావు నువ్వు? బొక్కలు వేస్తావా? మాట్లాడితే అర్థం ఉండొద్దా? ఏ నామ్స్ ప్రకారం నువ్వు అరెస్ట్ చేస్తావు? ఇప్పుడు నేను అరెస్ట్ చేశారంటే ఒక అర్థం ఉంది. 43,000 కోట్ల రూపాయలు క్విట్ ప్రోకోలో మీ బాబు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా దోచుకున్నావు. సంబంధించి ఆధారాలు ఉన్నాయి కాబట్టి నీ ఆస్తులు కూడా జప్తు చేసి 16 నెలలు జైల్లో పెట్టారు. దానికి ఒక రీజన్ ఉంది. ఇక్కడ ఎవరి ఆస్తి తిన్నారు, ఎవరిని ఎవరు మోసం చేశారని నువ్వు అరెస్ట్ చేస్తావు. నేను అడుగుతున్నా. లేదు, ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో పాలు పంచుకున్న వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తాను అంటే నీ హయాంలో వచ్చి టెండర్లో పాల్గొన్న వాళ్ళు, నీ హయాంలో వచ్చి పనులు చేసిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి బొక్కలో వేయొద్దా? ఇప్పుడు ఎలా వద్దా? కాబట్టి నోరు ఉంది కాబట్టి నేను ఏదైనా మాట్లాడతానంటే అసలు నమ్మరు. ఈ బెదిరింపులు భయపడరు. ఈ బెదిరింపుల రోజు అయిపోయింది. మన 11 సీట్లతోనే తేలిపోయింది. అది ముందు విశాఖపట్నానికి నిజంగా ఆనిముత్యంగా ఉంది. అదే చంద్రబాబు నాయుడు యోగా కోసం, యోగా గుర్తుందా? యోగా ఒక్కరోజు ప్రోగ్రామ్ యోగాకు ఖర్చు పెట్టిందంటే 330 కోట్లు. కనీసం నేనన్నా 240 కోట్లు పెట్టి బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టి విశాఖపట్నానికి తలమానికంగా ఉంది ఆ బిల్డింగ్. ఈ పొద్దు కూడా పోయినాను అనుకో ఆ బిల్డింగ్. ఈ ఋషికొండకు ఎంత పెట్టాడు అనేది ఈ ఒక్క వీడియోలోనే జగన్మోహన్ రెడ్డి 3 మాటలు చెప్పాడు. 230 కోట్లు అన్నాడు, 260 కోట్లు అన్నాడు, ఇప్పుడు 240 కోట్లు అన్నాడు. మీరు మళ్ళీ ఏనండి జగన్మోహన్ రెడ్డి ఆ ఋషికొండ ప్యాలెస్కి సంబంధించి ఒక్క వీడియోలోనే ఒక 10-20 సెకండ్ల వ్యవధిలోనే 3 రీజన్స్ చెప్పాడు, 3 రేట్లు చెప్పాడు. ఏది నిజం అందులో? ఏది నిజం? అసలు నిజం 453 కోట్లు. ఏనండి జగన్మోహన్ రెడ్డి ఎన్ని రీజన్స్ చెప్పాడు ఈ ఒక్క వీడియోలోనే? 230 కోట్లు 260 కోట్లు అంట. అదే చంద్రబాబు నాయుడు యోగా కోసం, యోగా గుర్తుందా? యోగా ఒక్కరోజు ప్రోగ్రామ్ యోగాకు ఖర్చు పెట్టిందంటే 330 కోట్లు. కనీసం సిగ్గనిపించలేదా జగన్మోహన్ రెడ్డి? యోగాంధ్ర కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం 330 కోట్లు ఖర్చు పెట్టిందా? ఎవడమ్మా మొగుడు సొమ్ము తీసుకొచ్చి ఖర్చు పెట్టింది 330 కోట్లు? మీ కొడాలి నాని భాషలో అడగాలంటే ఎవడమ్మా మొగుడు సొమ్ము తీసుకొచ్చి పెట్టింది? యోగాంధ్ర కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టిన మొత్తం ఖర్చు 18 కోట్లు. దాని వాస్తవ అంచనా 60 కోట్లు. మిగిలింది మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగే, రాష్ట్ర ప్రభుత్వం కాదు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం 18 కోట్లు పెట్టుబడి పెడితే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఆంధ్రప్రదేశ్కు పేరు వచ్చింది. ఈరోజు యోగా అంటే ప్రపంచమే ఆంధ్రప్రదేశ్ వైపు చూసే పరిస్థితి చంద్రబాబు గారు తీసుకొచ్చారు. యువతలో ఒక స్ఫూర్తి నింపారు.
ఆ కార్యక్రమంలో లక్షలాది మంది పాల్గొనటం వల్ల చైతన్యవంతులయ్యారు. సో అంటే ఒక ఇన్స్పిరేషన్ అనేది క్రియేట్ చేశారు. నువ్వు అమ్మఒడి పథకం ఇవ్వటానికి పిల్లలందరినీ తీసుకొచ్చి సభలో ఎందుకు కూర్చోబెట్టేవాడివి? ఆ సభలకు ఎంత ఖర్చు పెట్టేవాడి? జగన్మోహన్ రెడ్డి ఖర్చు గురించి మాట్లాడుతుంటే కొడాలి నాని గుడివాడలో టిట్కో ఇళ్ల ఓపెనింగ్ కోసం 20 లక్షల రూపాయలు నిమ్మరసానికి ఖర్చు పెట్టాడు. ఆ లెక్కల్లో లెమన్ వాటర్కి 20 lakhs అని రాశారు. సిగ్గుండలా? 20 లక్షల రూపాయలు నిమ్మరసానికి ఇచ్చావా? ఎన్ని నిమ్మకాయలు పిండావు? ఎన్ని లీటర్లు నీళ్లు పోసావు నువ్వు అందులో నిమ్మరసానికి? ఎలుకలు పట్టడానికి 3.5 కోట్ల, లెక్కపప్పులకు 3 కోట్ల, లేకపోతే నీ ఇంటి చుట్టూ ఫినిషింగ్ వేసుకోవడానికి 12.5 కోట్ల, నీ సర్వేరాళ్ళ మీద నీ బొమ్మ వేసుకోవడానికి 700 కోట్ల, బియ్యం సంచుల పేరుతో నీ భార్యకు 700 కోట్ల, పాసు పుస్తకాల మీద నీ ఫోటో ముద్రించుకోవడానికి 150 కోట్ల, అలాగే సచివాలయాల మీద రంగులు వేసి కోర్టు చివాట్ల తర్వాత తీయటానికి 150-200 కోట్ల, అలాగే ఫ్లైట్లో తిరగడానికి 222 కోట్ల. నువ్వా జగన్మోహన్ రెడ్డి ఖర్చు గురించి మాట్లాడేది? సిగ్గనిపించట్లేదా జగన్మోహన్ రెడ్డి? నోరు తెరిస్తే అబద్ధం. అరే మనం కనీసం నేను ఒక మాజీ ముఖ్యమంత్రినేమో, నేను మాట్లాడితే అందరూ దాన్ని ఆధారాలు బయటికి తీసి నన్ను వాయిస్తారేమో. ఎందుకంటే ముక్కు మొహం తెలియనోడు కాదు కదా మాట్లాడే వ్యక్తి, చూసి చూడనట్టు వదిలేయడానికి. పచ్చి అబద్ధాలు నోరు తెరిస్తే. నేనన్నా 230 కోట్లు పెట్టి బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టి విశాఖపట్నానికి తలమానికంగా ఉంది ఆ బిల్డింగ్. ఈ పొద్దు కూడా పోయినాను అనుకో. నువ్వు చెప్పిన పోనా 240 కోట్లే ఎందుకు మెడికల్ కాలేజీకి పెట్టకుండా రాజభవనానికి పెట్టావు? నువ్వు ఎందుకు మెడికల్ కాలేజీకి రాజభవనానికి పెట్టావు? మెడికల్ కాలేజీలకు పెట్టకుండా ఎందుకు పెట్టాడంటే చూడండి ఒకసారి. ఇక్కడ సొలుకౌరులు చెప్తాడు మళ్ళీ. బిల్డింగ్ చూస్తే విశాఖపట్నం అంతా టూరిస్ట్ ప్లేస్ కింద కనబడుతుంది. పెద్ద పెద్ద వచ్చి గవర్నర్ గారు పోయినారు అనుకో, మోడీ గారు వచ్చినారు అనుకో, లేకపోతే పుతిన్ వచ్చినాడు అనుకో, రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ వచ్చినాడు అనుకో, ఎక్కడ పెడతారు? బ్రహ్మాండమైన రాజ్భవన్ లాంటి బిల్డింగ్ అది. సో టూరిజానికి జగన్మోహన్ రెడ్డి అంట చేయూతనివ్వటానికి కట్టాడంట. టూరిజానికి చేయూతనివ్వటానికి అందులో ఉండే బాత్రూమ్ కమోడ్కి 25 లక్షల రూపాయలు పెడతారా? అందులో ఉండే స్నానం చేసే టబ్కి 30-40 లక్షల రూపాయలు పెడతారా? అందులో ఉండే ట్యాప్ విడుదల చేసే ట్యాప్కి 3-4 లక్షల రూపాయలు పెడతారా? అందులో పెట్టే లైట్కి 20-25 లక్షలు పెడతారా? ఎవడైనా పెడతాడా? అంత ఖర్చు పెడతాడా జగన్మోహన్ రెడ్డి? మరి నువ్వేమో టూరిజం అంటావు, పుతిన్ అంటావు, నరేంద్ర మోదీ అంటావు. మీ నాయకులు గతంలో మంత్రులుగా ఉన్నటువంటి రోజా కావచ్చు, గుడివాడ అమర్నాథ్ కావచ్చు, వాళ్ళేం చెప్పారు? అవి సీఎం క్యాంపు కార్యాలయంగా ఉపయోగించుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు, అక్కడే నివాసం ఉండి ఉపయోగించుకుంటారు. ఉపయోగించుకుంటే తప్పేంటి? సీఎం కార్యాలయం ఉండొద్దా? అరే వాళ్ళేమో సీఎం కార్యాలయం అంటారు, నువ్వేమో టూరిజం అంటావు. మీ వాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి భారీ కావాలంది కాబట్టి బీచ్కి అభిముఖంగా కట్టారని చెప్తారు. నువ్వు అన్నావు కదా టూరిజం డెవలప్మెంట్ అని. ఇప్పుడు నువ్వు గుండు కొట్టిన ప్లేస్లో గతంలో హరిత రిసార్ట్స్ అని ఒకటి ఉండేది, తెలుసో లేదో జగన్మోహన్ రెడ్డికి. హరిత రిసార్ట్స్ ఏడాదికి 7 నుంచి 10 కోట్ల రూపాయల ఆదాయం ఓన్లీ ఆ హరిత రిసార్ట్స్ వల్ల వచ్చేది. మరి నువ్వు కట్టిన బిల్డింగ్కి ఎవరినైనా ఒక్క మనిషిని లోనకి అలౌ చేశావా నీ ప్రభుత్వంలో? నువ్వు టూరిజం అన్నావు కదా, ఆ టూరిజం స్పాట్ అయినటువంటి నువ్వు కట్టిన ఋషికొండ ప్యాలెస్లోకి ఒక మనిషిని వెళ్ళనిచ్చావా నువ్వు? ఒక ఫోటో తీనిచ్చావా నువ్వు? ఎందుకు అంత రహస్యంగా కట్టావు నువ్వు రహస్యంగా ఎందుకు కట్టావు నువ్వు? అది పర్యాటక ప్రాంతం అయితే, పర్యాటక ప్లేస్ అయితే ఎందుకు నువ్వు జనాన్ని వెళ్ళకుండా పోలీసులు బందోబస్తు పెట్టావు అక్కడ? నువ్వు ఎందుకు శాటిలైట్ మ్యాపుల్లో గుండు కొట్టినట్టు కనపడుతుందని చెప్పి గ్రీన్ మ్యాట్ కప్పావు? నువ్వు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ని మోసం చేయలేదా? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పలేదా వీళ్ళు చెప్పిన దానికంటే ఎక్కువగా కొండ తవ్వేశారని? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సుప్రీంకోర్టుకి చెప్పలేదా? సుప్రీంకోర్టు హైకోర్టు లక్ష్యంతలు వేయలేదా? ఎవడి చెవులో పూలు పెట్టాలని చూస్తున్నావు జగన్మోహన్ రెడ్డి నువ్వు? పుతిన్ కోసం కట్టాడంట, పుతిన్ వస్తాడా నీ హయాంలో అని కట్టావా నువ్వు? 3 బిల్డింగ్లు ఎందుకు కట్టావు నువ్వు? పర్యాటక స్పాట్ అయ్యి ఒక బిల్డింగ్ కట్టుంటే సరే ఓకే, నువ్వు 3 బిల్డింగ్లు ఎందుకు కట్టావు? ఒక దాంట్లోనేమో ప్రభుత్వ కార్యాలయం కింద నిర్వహించుకోవాలి, ఒక దాంట్లోనేమో సమావేశాలు నిర్వహించుకోవాలి, ఒక దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ ఉండాలి. అందుకు కదా నువ్వు కట్టింది అది. ఈరోజు టూరిజం అంటావా? ₹1 వచ్చిందా నీ హయాంలో? ఒక మనిషిని లోనికి వెళ్ళనిచ్చావా? మరి ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు అన్నావు కదా ఇది యోగాంధ్రాకి 330 కోట్లని. నేను ఆధారాలు చూపిస్తాను. ఇది యోగాంధ్ర కోసం విడుదల చేసినటువంటి ఇది ఇక్కడ 15 కోట్ల రూపాయలు, జీవో నెంబరు 1881 2/6/2025 జూన్ 2వ తారీఖున 15 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఇది మొదటి జీవో.
తరువాత దీనికి అదనంగా ఇంకొక 3 కోట్లు విడుదల చేశారు. ఇది జీవో నెంబర్ ఏమో 1988 16/6/2025. అంటే మొదటి జీవోకి రెండో జీవోకి మధ్యలో 12 రోజుల గ్యాప్తో మరొక 3 కోట్ల రూపాయలు విడుదల చేశారు. రూపీస్ ఆఫ్ 3 crores ఓన్లీ 3 కోట్ల రూపాయలు విడుదల చేశారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది 18 కోట్లు. ఇక్కడ 2 జీవోల్లో కనపడుతుంది. చంద్రబాబు గారు ఏమి జేబులో నుంచి పెట్టరు కదా, తీసి జీవోలు ఉంటాయి కదా. మరి 330 కోట్లు అని చెప్పి ఎలా పచ్చి అబద్ధాలు చెప్పేవా జగన్మోహన్ రెడ్డి? 18 కోట్లకి 330 కోట్లకి ఏమైనా సంబంధం ఉందా? మరి నోటికి అన్నం తినేవాడు ఎవడైనా ఇంత పచ్చి అబద్ధాలు ఆడతాడా? నువ్వు తప్ప. ప్రపంచంలో ఎవడైనా 18 కోట్ల రూపాయలు 300 కోట్ల రూపాయలు అని చెప్తాడా? 330 కోట్లని. ఆ పైన నువ్వు చెప్పిన 30 కోట్ల ఖర్చు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెట్టలా. 300 సంగతి పక్కన పెట్టి మొత్తం ఖర్చు అంచనా వ్యయ 60 కోట్లు. మిగిలింది సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్. దానికి సంబంధించి ఇంకొక 20-30 కోట్లు ఇంకా రాష్ట్రానికి రావాలి. అది వేరే విషయం, పక్కన పెడదాం. మరి ఇంత అచ్చోసిన అబద్ధాలు ఆడితే ప్రజలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి నిన్ను నమ్మాలి? ఎందుకు నీకు ఓటేయాలి? అంటే ముఖ్యమంత్రి కావటం కోసం ఎన్ని అబద్ధాలైనా ఆడతాం. విలువలు కానీ, విశ్వసనీయతలు కానీ, సిగ్గు కానీ, లజ్జ కానీ, మానం కానీ, అభిమానం కానీ ఏమీ ఉండవు. నేను ముఖ్యమంత్రి సీట్ ఎక్కాలంటే ఏదైనా నేను చెప్పే ఇందాక. ఎందుకు జగన్మోహన్ రెడ్డి పదే పదే ప్రజలను గొర్రెలు అనుకుంటాడంటే గతంలో చేసిన పింక్ డైమండ్ కావచ్చు, బాబాయి హత్య కేసు కావచ్చు, డేటా చోరీ కావచ్చు, లేదా కోడికత్తి డ్రామా కావచ్చు, ఇవన్నీ ప్రజలు నమ్మారు కాబట్టి మళ్ళీ నన్ను అదే డ్రామాలు ఆడితే నమ్ముతారు అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ నమ్మరు. నీ బండారం బయటపడింది. వై నాట్ 175 అంటే నా వెంట్రుక కూడా పీకలేరని నువ్వు పీకి చీపిస్తే ఆ రోజు నువ్వు ఎన్ని ఎంట్రుకలు అయితే పట్టుకున్నావో అన్ని సీట్లు కూడా రాలా. నీకు అన్ని సీట్లు కూడా రాలా. ఎగిరెగిరి పడితే ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోతే తల ఎత్తుకోలేక పక్క రాష్ట్రం పారిపోయావు నువ్వు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. నువ్వు రాజకీయం చేయి, తప్పు లేదు. కానీ విజ్ఞతతో కూడిన, విలువలతో కూడిన రాజకీయం చేయి. ఈరోజు చంద్రబాబు గారు దర్జాగా 160 పైబడి సీట్లతో నిలబడ్డారు. 164 సీట్లతో కూటమి ప్రభుత్వం నిలబడిందంటే ఆ రోజు చంద్రబాబు గారు దర్జాగా రాజకీయం చేశారు. నువ్వు అరెస్టు చేసినా కానీ ప్రజలు నమ్మలా. అది విలువలతో కూడిన రాజకీయం అంటే. కాబట్టి ఆయన ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ జీవితంలో ముఖ్యమంత్రి అయ్యే అర్హత కానీ ఆ అవకాశం కానీ లేదు. ఆంధ్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ నమ్మే పరిస్థితి లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.